మెల్లని స్వరం. మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదివారా? దేవునితో మాట్లాడుతున్నారా? మీరు చాలా బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధేవుడు కదా. దేవుడు మన పక్షముగా ఉండగా మన సంతోషం, మన సమాధానం, మన ఆరోగ్యం, మన క్షేమం ఎవడు దొంగిలిస్తాడండి? ఎవ్వరూ దొంగిలించలేరు. కనుక మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఇంకా బాగుండాలని ప్రభుని స్తుతిస్తున్నాను. మీ అందరి జీవితంలో అద్భుతమైన మహిమ కలిగిన కార్యం ప్రభు చేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన ప్రాణముని త్యాగం చేసిన మన జీవితంలో అద్భుతాలు చేయడాన్ని, గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు. కనుక ఇంకా విశ్వసించండి, ప్రార్థిస్తూ ఉండండి. ప్రభును వెంబడించే విషయంలో చాలా ఉల్లాసముగా, చాలా సంతోషముగా, చాలా బలము కలిగి ఆయనను వెంబడిస్తూ ఉండండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడని వాగ్దానం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. చూడండి, భారం మోయట్లేదండి. సమస్త జనులు భారం మోస్తున్నారా లేదా? ఒక్కొక్కరికి ఒక్కొక్క భారం. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, సమస్త జనులారా భారం మోసుకొని పోవచ్చున్న మీరందరూ నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. అంటే మన జీవితంలో విశ్రాంతి, సమాధానము, ఆరోగ్యము, క్షేమము ఎక్కడ దొరుకుతుందండి? ఎక్కడ దొరకదు. ఎన్ని రూపాయలు పోసినా కూడా ఈ సమాధానం దొరకదు, ఈ యొక్క ఆనందం దొరకదు. ప్రభు ఇస్తానంటున్నాడు. కనుక అందరూ ప్రభు దగ్గరికి రండి, ప్రభుతో మాట్లాడుతూ ఉండండి, ఆయనలో ఆనందిస్తూ ఉండండి. మన భారము, మన బాధ్యత ఎవరు తీసుకోరండి. కానీ ప్రభు అంటున్నాడు, మీ భారం నా మీద మోపండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. చాలామంది అంటారు, నాకు విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, ఇంట్లోకి పోతే చికాకు అంటారు. కానీ నీ భారము ఈ ఉదయకాలం ఆయన మీద మోపితే ఆయన నీకు విశ్రాంతిని ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, సమాధానమునిస్తాడు, నీ నోటి నిండా నవ్వునిస్తాడు. నీ కష్టాలు, దుఃఖాలు అన్నీ మర్చిపోయి ప్రభుతో మాట్లాడుతూ ఉంటావు. ఇంకా నీవు ఒక మహిమ కలిగిన అనుభవంలోనికి వెళ్తావు. కనుక ధైర్యముగా ఉండండి, ప్రభుతో మాట్లాడుతూ ఉండండి, వాగ్దానం ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి, వాగ్దానం మరలా చదువుతూ ఉండండి, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండండి, ప్రభుతోనే ఉండండి. మీ జీవితంలో అద్భుత కార్యములు ప్రభు చేయబోతున్నాడు, మీకు విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు. నమ్మండి, దేవుని స్తుతించండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. అయా, నీ బిడ్డలు ప్రభు ఏ విషయంలో భారం మోయలేకపోతున్నారో వారి భారములన్నీ నీ మీద మోపుతున్నాం. వారికి విశ్రాంతినివ్వండి, నెమ్మదినివ్వండి, సమాధానమునివ్వండి, ఆరోగ్యమునివ్వండి, క్షేమమునివ్వండి. ప్రభువా, వారి గాయములన్నీ కట్టండి. నిత్యము సంతోషముతో నీ ప్రజలు ఉండునట్లుగా సహాయం చేయండి. వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదం, మేలు పలుకుతున్నాం. ప్రభువా, ఈ సంవత్సరం అంతా నీ దయ వారిని వెంబడించాలి. అయా, నీ కృప వారిని వెంబడించాలి. అద్భుతాలు జరగాలి, గొప్ప కార్యములు జరగాలి. మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.